నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు అమెరికాలో అక్రమ వలసదారుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది వలస చట్టాలను ఉల్లంఘించిన వారికి తాత్కాలిక నిర్బంధం కల్పించే కేంద్రాలు ఇప్పుడు నిజంగా నిత్య నరకంగా మారిపోయాయి మియామిలోని క్రోమ్ నిర్బంధ కేంద్రం నుంచి బయటకు వచ్చిన వీడియో ఈ కేంద్రాల అసలు రూపాన్ని ప్రపంచానికి చూపించింది ఈ కేంద్రాల్లో ఇరుకైన గదుల్లో వందలాది మంది ఒకే ప్రదేశంలో కిక్కిరిసి పడుకోవాల్సి వస్తుంది నేల మీద కార్డు బోర్డులు పెట్టుకొని పరుపుల్లా ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది ఇక ట్యూబ్ లైట్ల కాంతి కళ్ళపై పడకుండా మాస్కులు వేసుకోవడం తప్ప వేరే మార్గంగా కనిపించడం లేదు ఒకరి కాలు మరొకరి ముఖానికి తగలడం శ్వాస తీసుకోవడమే కష్టంగా మారిపోతుంది అయితే ఐసీఈ ఇమిగ్రేషన్ మరియు కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ నియమాల ప్రకారం వలసదారులను 12 గంటలకు మించి ఉంచరాదు కానీ వాస్తవానికి 3 నుంచి 4 రోజుల వరకు నిర్బంధిస్తున్నారు ఈ కాలంలో సరైన ఆహారం నీరు అందడం లేదు అయితే దిండ్లు దుప్పట్లు కూడా ఇవ్వడం లేదట ఏసీలు పనిచేయక గదులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి ఇటీవలే 3 రోజులకు పైగా నిర్బంధంలో ఉన్న ఒక వ్యక్తి మరణించిన పరిస్థితులు కూడా తీవ్రతను చాటి చెప్పింది డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక వలసదారులపై నిర్బంధం మరింత కఠినమైంది నిర్బంధ కేంద్రాల్లో 81% సీట్లు నిండిపోయాయి గతంలో 10 మందికి మించి లేని కేంద్రాల్లో ఇప్పుడు వందల మంది ఉంటున్నారు మయామి క్రోమ్ కేంద్రంలో ప్రస్తుతం 600 మందికి పైగా నిర్బంధంలో ఉన్నారు తాజాగా ట్రంప్ ఆమోదించిన ఫైలుతో అదనంగా 80,000 బెడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఐసీఈ కేంద్రాలపై వచ్చిన అంతర్గత ఆడిట్లలోనూ అనేక లోపాలు బయటపడ్డాయి వలసదారుల పట్ల కనీస మానవతా దృక్పథం లేకుండా ప్రవర్తించడం అంతర్జాతీయ విమర్శలకు గురవుతుంది మానవ హక్కుల సంఘాలు ఈ కేంద్రాలను మానవత్వాన్ని మర్చిపోయిన జైలుగా అభివర్ణిస్తున్నారు అమెరికా కలల కోసం వచ్చిన వలసదారులు చివరికి నిర్బంధ కేంద్రాలలో నరకంలో ఇరుక్కుపోవడం అమెరికా ప్రజాస్వామ్యంపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి మరి ఈ వీడియోలో చూసిన ప్రతి ఒక్కరికి కూడా వారి గుండె తరుక్కుపోతుందని చెప్పొచ్చు కనీసం మానవతా హక్కులను కూడా ఉల్లంఘించి ఈ విధంగా చేయవలసిన అవసరం ఏంటని పలు దేశాలు కూడా ప్రశ్నిస్తున్నాయి మరి మీకేమనిపిస్తుంది ఇంత పెద్ద దేశం మంచి హోదాలో ఉండి కూడా మనుషుల పట్ల కనీసం మానవీయత లేకుండా ఇలా ప్రవర్తించడం కరెక్టే అంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి